శివాయ గురవే నమః. తవాధారే మూలే సహసమయాయ లాస్యపరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధిముద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్ఞే జనక జననీ మజ్జగదిదం. అమ్మా, నీ మూలాధార చక్రంలో నృత్యంలో గల ఆసక్తిని సమయ అనే పేరుగల స్త్రీ సంబంధ నాట్యం శృంగారాది 9 విధాలైన రసాలతో కూడిన గొప్పదైన నాట్యంలో పురుష సంబంధి అభినయించేవాడు 9 విధాల రూపధారి ఆనందభైరవుడు అని గ్రహిస్తున్నాను. తల్లి తండ్రి అని భావిస్తున్నాను. శివాయ గురవే నమః. గతైర్మాణిక్యత్వం గగనమణిభిః సాంద్రఘటితం కిరీటం తే హైమం హిమగిరిసుతే కీర్తయతి యః సనీడే యశ్ఛాయాచురణ సబలం చంద్రసకలం ధనుస్సౌనాసీరం కిమతి న నిబధ్నాతి ధిషణాం. అమ్మా హిమగిరి తనయ, 12 సూర్యులు మణులుగా ఏర్పడి పొదగబడిన నీ బంగారు కిరీటమును వర్ణించు కవి ఆ కాంతులు నానా విధాలుగా వ్యాపించియున్న నీ శిరము నీది ఉన్న చంద్రకళను చూచి ఇది ఏమి ఇంద్రధనస్సా అని సందేహపడుతున్నారు. శివాయ గురవే నమః. ధునోతు ధ్వాంతం నస్తులిత దళతేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్ష్ణం చికుర నికురుంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంత్యస్మిన్ మన్యే వలమదన వాటీ విటపినాం. ఓ తల్లి మంగళస్వరూపిణి, ఇంద్రుని నందనోద్యాన వనమున కల్పవృక్షమునకు పూచిన పూలు వికసించిన నల్ల కలువల సమూహం వంటి మిక్కిలి చిక్కగా స్నిగ్ధంగా నునుపుగా ఉన్న నీ కేశపాసముల యొక్క సహజ పరిమళమునందు గోరి నీ కొప్పునలంకరించమని భావించుతును. అటువంటి నీ కురులు మా అజ్ఞానమనే చీకటిని పోగొట్టు కాక. శివాయ గురవే నమః. తనోతు క్షేమం నః తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోతః సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబలక భరీ భారతిమిరా ద్విషాం బృందైర్బందీకృతమివ నవీనార్క కిరణం. అమ్మవారి పాపట గురించి, దాని సౌందర్యం గురించి చెప్తున్నారు ఆదిశంకరుల వారు. అమ్మా, నీ యొక్క ముఖ సౌందర్యం పొంగులు వారుజాలుతూ వారే సెలయేటి ప్రవాహం వలె ఉండగా దాని నుండి చీలిపోయి చక్కగా ప్రవహించు నీటిపాయ వెళ్లే త్రోవ వలె ఉన్న నీ పాపట దారి నీ యొక్క కురుల రూపంలో జన్మించినట్లుగా ఉన్న ప్రబలమైన చీకటి సేనలను తన యొక్క పగతుర సేనల చేత చెరబట్టబడిన బాలసూర్యుని కిరణమా అన్నట్లుగా ఉందమ్మా. అంతేకాక నీ సీమంత మార్గమందు భాసిల్లుతున్న సింధూర పరాగము సూర్యుని యొక్క శక్తివంతమైన కిరణం వలె ఉండి మా యొక్క యోగక్షేమాలను విచారించినదై ఉన్నది. శివాయ గురవై నమః. అరాళై స్వాభావ్య తళికళభస శ్రీభిః అలకైః పరీతంతే వక్తం పరిహసతి పంకేరుహరుచిం దరస్మేరే యస్మిన్ దసన రుచి కింజల్కరుచిరే సుగంధౌ మాద్యంతి స్మరదహన చక్షుర్మధులిహ. ఆచార్యుల వారు అంబిక మోముకు పద్మమునకు గల సామ్యములను మనోరంజకంగా వివరిస్తున్నారు. పద్మం యొక్క రేకులు కొంచెం కొంచెంగా విచ్చుకోవడం దాని అందంలో ఒక లక్షణం. అంబిక చిరునవ్వు కూడా అటువంటిదేనట. అమ్మ పెదవులు నిదానంగా సున్నితంగా విచ్చుకుని సమ్మోహనకరమైన చిరునవ్వుగా రూపుదిద్దుకోవడంతో పాటు పద్మకేసరముల వలె దర్శింపచేస్తుంది. శివాయ గురవే నమః. లలాటం లావణ్యద్యుతి విమలం ఆభాతి తవ యత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చ మిదః సుధాలేపస్యూతిః పరిణమితి రాకాహిమకరః. జగన్మాత, లావణ్యమనే వెన్నెల చేత విమలమైన నీ పాలభాగమును నేను పూర్ణచంద్రుని యొక్క 2వ ఖండముగా భావిస్తున్నాను. చంద్రుని మొదటి ఖండము నీ కిరీటంలో అలంకారమై భాసిస్తున్నది.
ఇట్టి 2 ఖండములు చంద్రునికి అర్ధచంద్రునికి 4 శృంగములు చేరి పూర్ణబింబంగా మార్పు చెందినవి. ఈ శృంగముల నుండి స్రవించే అమృతమే వాటిని పట్టి బంధించుచున్నది. ఈ రెండార్ధ చంద్రభాగముల నుండి ప్రసరించే వెన్నెల నీ నొసట భాగమున నిగనిగలాడుతున్నట్లు చేయుచున్నది. ఇందువలన నీ లలాటము రాకా హిమకరహ అనగా పున్నమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్నదమ్మా. శివాయ గురవే నమః. భ్రువో భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనీ త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యే తరకర గృహీతం రతిపతేః ప్రకోష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతరము మే. రాజరాజేశ్వరీదేవి కనుబొమ్మలు విరుల బాణములను సంధించే మన్మధుని విల్లును బోలెనున్నవి. శివాయ గురవే నమః. అహస్యూతే సవ్యం తవ నయనం అర్కాత్మకతయా త్రియామం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి తరతళిత హేమాంబుజరుచిః సమాధత్తే సంధ్యాం దివస నిశయోః అంతరచరీం. అమ్మా, నీ కుడికన్ను సూర్య సంబంధితం అగుట చేత పగటిని కలిగిస్తుంది. నీ ఎడమ కన్ను చంద్ర సంబంధితం అగుట చేత రాత్రిని కల్పిస్తుంది. కొద్దిగా వికసించిన ఎర్ర తామర ప్రకాశము గల నీ లలాటం ఉన్న 3వ కన్ను పగలు రాత్రి ప్రాతఃసంధ్యా సమయాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ ఉన్నది. శివాయ గురవే నమః. విశాలా కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధుర ఆభోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. తల్లి, నీ చూపు విశాలం, నీ రూపు కాంతివంతం. నల్ల కలువల్లాంటి ఆ కళ్ళు సౌందర్యం అనే కాంతి చేత అయోధ్య అనగా ఇతరులకు జయింపురానిది అనే సార్థక నామధేయురాలు. ఇట్లే వివిధ నగరాల పేర్లతో పిలువబడుతూ ఆయా పేర్లకు సార్థకత చేకూరేలా వ్యవహరించే మనోజ్ఞమైన స్వాతిశయంతో కూడినదిగా జగదంబ వర్ధిల్లుచున్నది. శివాయ గురవే నమః. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాద తరళౌ అసూయా సంసర్గాత్ అళినయనం కించిదరుణం. సాహిత్యకారుల రచనలనే పూలగుత్తులోంచి చెవులు కుంపైన తేనెను పోలిన పలుకులు నీ దయామృత వృష్టికై 2 తుమ్మెదలు శృంగారాది 9 రసాలను గోలుట అనే లంపటంలో మునిగి తేలుతున్నవై నీ 3వ కన్ను చూపుల చేత ఈర్ష్యపడి కొంత ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నాయి.